నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో ప్రభుత్వం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని క్రీస్తు త్యాగాలను స్మరిస్తూ ఆయన బోధనలు గుర్తు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరిలో అట్టహాసంగా నిర్వహించిన పదవీ బాధ్యతలు కార్యక్రమం. యువత కోసమే జనసేన పార్టీ ఏర్పాటు చేసినట్టు వెల్లడించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజీని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ తోటా త్రిమూర్తులు. ఎయిడ్స్ నియంత్రణ, మెడికల్ ఎడ్యుకేషన్ జీవోలు అమలుపై అధికారులతో సమీక్ష. విశాఖ దక్షిణ నియోజకవర్గం పూర్ణా మార్కెట్లో సంభవించిన అగ్ని ప్రమాదం. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకునే పరిస్థితి అడిగి తెలుసుకున్న మేయర్ పీలా శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ. క్రీస్తు త్యాగాలను స్మరిస్తూ ఆయన చూపిన బాటను అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. క్రైస్తవులకు సంక్షేమం, ఆర్థిక చేయూత అందించింది తమ ప్రభుత్వమేనని అన్నారు. విజయవాడ A+ కన్వెన్షన్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి మత పెద్దలకు తినిపించారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించిన రోజును మనం క్రిస్మస్గా జరుపుకుంటున్నామన్నారు. ప్రపంచంలో జరిగే అతిపెద్ద పండుగ క్రిస్మస్. మేరీ మాత కడుపున యేసు ప్రభు జన్మించిన పవిత్రమైన రోజు మనందరికీ పండుగైందన్నారు. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువలను అందించిన యేసు సందేశం ఎప్పటికీ మార్గదర్శకం. క్రీస్తు బోధనని ఆయన చూపిన బాటను అంతా అనుసరించాలన్నారు. అందరికి కూడా మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఈరోజు మిమ్మల్ని అందరినీ క్రిస్మస్ ముందున మిమ్మల్ని కలవడం, మీ అందరితో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే ప్రతి సంవత్సరం డిసెంబర్ 15 నుంచో 10 నుంచి డిసెంబర్ మాసంలో కూడా ప్రారంభమవుతాయి. పెద్ద ఎత్తున సెమీ క్రిస్మస్ జరుపుకుంటాం. యేసు ప్రభు ఈ లోకంపై జన్మించిన రోజున మనం క్రిస్మస్గా జరుపుకుంటున్నాం. ప్రపంచంలోని అతిపెద్ద పండుగ ఈ క్రిస్మస్. ఇప్పుడే మేరీ మాత కడుపున యేసు ప్రభు జన్మించిన పవిత్రమైన రోజు, మనకందరికీ పండుగ రోజు. బయట కూడా డెమాన్స్ట్రేషన్ చేసి చూపించారు. అంటే మళ్ళీ ఒకసారి మనందరికీ రిమైండ్ చేయడం, ఏ విధంగా ఒక త్యాగశీలి ఈ భూమి మీదకి వచ్చాడో, యేసు ప్రభు ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చాడో అవన్నీ మళ్ళీ నెమరు వేసుకునే సమయం ఇది. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువలను అందించిన యేసు ప్రభు సందేశం ఎప్పటికీ మార్గదర్శనం. క్రీస్తు బోధనలు ఆయన చూపిన బాట మనందరికీ చిరస్థాయిగా రక్షణగా ఉంటుందని మరొక్కసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. యువతకు సరైన వేదికగా మారాలని తాను జనసేన పార్టీ పెట్టినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కొత్త పందాను నమ్ముకొని అనేక మంది యువత నక్సల్స్లో చేరారని, సిద్ధాంతాలను వదల్లేక వేలాది మంది చనిపోయారని అన్నారు. ఐడియాలజీ సరైంది కాకపోతే అనేక ఇబ్బందులు వస్తాయన్నారు. మంగళగిరిలో సీకే కన్వెన్షన్లో జనసేన నిర్వహించిన పదవీ బాధ్యతా సమావేశంలో పవన్ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ కోసం బలంగా నిలబడ్డారని, అందుకే మీ అందరికీ పదవులు వచ్చాయన్నారు. అందరూ కలిస్తేనే సమాజం తయారైందని తెలుసుకోవాలన్నారు. కూర్చోబెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం వృధా. ప్రతి 100 కిలోమీటర్లకు మన భాష, అలవాట్లు, ఆచారాలు మారిపోతున్నాయన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అనేక చర్యలు చేపడుతున్నాం. దురాశతో పర్యావరణానికి తీవ్రంగా నష్టం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి జరగాలని కోరుతున్నాం. మనం ఏ పని చేసినా రాజ్యాంగానికి లోబడే పని చేయాలని పవన్ పేర్కొన్నారు. మేజర్ ప్రాబ్లం పార్టీ పెట్టే సమయంలో మనకున్న రాజకీయ నేపథ్యం ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఒక ముఖ్యంగా రీజనల్ పార్టీస్కి
ప్రాంతీయం మీద ఉన్నంత అవగాహన దేశం మీదగానే ఉండదు. కొన్ని సామాజిక సమస్యల మీద ఎంతసేపు ఎలక్షన్ కోణంలో నుంచే పార్టీలు ఉంటాయి, మన ఆలోచన విధానం ఉంటుంది. దానికి విభిన్నంగా ఒక పార్టీ నిలబడాలంటే ఏం చేయాలి, ఒక పార్టీ బలంగా వేళ్ళునుకుపోవాలంటే ఏం చేయాలి, నా తపనంతా ఇదే ఉండింది. నేను ఆల్మోస్ట్ ఒక 23-24 నుంచి నేను పడ్డ తపన, కొన్ని అనుభవాలు అన్నీ కలిసి ఈ రోజున ఇన్ని దాదాపు 4,000 మంది ఈ రోజున పదవులు వచ్చినాయి. ఇన్ని ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మంత్రులు కానీ ఇవన్నీ ఉన్నాయంటే ఇది ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిది కాదు, మనందరం క్యారీ చేస్తున్న ఈ భావజాలం తాలూకు శక్తి, మన పోరాట శక్తి, మన పోరాట పటిమ. అంటే ఇది మనం నిలబడగలిగేది. ఒక పార్టీని ఎలా మనం, ఒక వ్యక్తిని మనం ఎలా అంచనా వేస్తాం? గెలిచినప్పుడు సుఖాల్లో వాడిని అంచనా వేయలేము ఎవరిని కూడా. గెలుపు ఓటమిల్లో వీళ్ళు ఎలా నిలబడతారన్న దాని మీదే జీవితం ఉంటుంది. అలాగే మనం ఓడిపోయినప్పుడు నిలబడ్డాము. మీరందరూ ఓడిపోయినప్పుడు నిలబడ్డారు, అందువల్ల ఈరోజు పదవులు. అంటే మనకి ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి చాలా రీజనల్ పార్టీస్కి జాతీయ దృక్పథం ఉండదు. మనందరం పోరాటాలు చేసేదాన్ని పదవి బాధ్యత అని ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మనందరం వీఆర్ బౌండెడ్ టు కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి మనం లోబడే చేయాలి ఏ పనైనా సరే. అలాంటి రాజ్యాంగానికి లోబడి మనం పని చేసేటప్పుడు మనం ఎలా ఆలోచిస్తామంటే, ఇది మనకు సంబంధం లేదు. రాజధాని అమరావతి ప్రాంతంలో క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం 103.96 కోట్ల కేటాయింపుకు ఆమోదం తెలిపిందని రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 56వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ ఈ సందర్భంగా సచివాలయంలో మీడియాకు వెల్లడించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ సామగ్రి, పరికరాలు అమరావతికి చేరుకోనున్న దృష్ట్యా యుద్ధ ప్రాతిపదికన 2 భవనాలను 43,000 చదరపు అడుగుల్లో నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారన్నారు. భవనాల నిర్మాణానికి టెండర్ పిలిచి L1 కూడా చేయడం జరిగిందన్నారు. సిఆర్డీఏ అథారిటీ భవనాల నిర్మాణాలను వెంటనే ప్రారంభిస్తారని మంత్రి వివరించారు. అలాగే అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాల ఇంటీరియర్ పనుల కోసం 109 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. నబార్డ్ మంజూరు చేసిన 7,500 కోట్లలో 1,502 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. వాటిలో 100 కోట్లు ఏపీ సిఆర్డీఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పాలనా వ్యయం మంజూరుకు పర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ ల్యాండ్స్ గురించి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఫ్లడ్కి సంబంధించి అమరావతి క్యాపిటల్ సిటీ సేఫ్గా ఉండాలని ఆ రోజు నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. ఎందుకంటే నెదర్లాండ్స్ వాళ్ళు ఈ వాటర్ దాంట్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్. అంటే సీ లెవెల్ కంటే వాళ్ళ యొక్క టౌన్ కింద అంటారు, టౌన్లో మొత్తం విత్ రివర్స్ అంటారు. అందువల్ల ఏంటంటే ఆ ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. వాళ్ళు కొండవీటి వాగు ఒకటి, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 3 కెనాల్స్ని ప్రపోజ్ చేశారు, 6 రిజర్వాయర్ని ప్రపోజ్ చేశారు. ఇది కాకుండా ఇన్ అడిషన్ టు దట్, అంటే ఎంత ఫ్లడ్ వచ్చినా ఈ రిజర్వాయర్లో ఈ కెనాల్స్లో స్టాక్ అయినా ఇబ్బంది ఉండదు. అయినా సేఫ్ సైడ్ ఉండాలని మరొక 22,500 క్యూసెక్స్ వాటర్ని బయటికి పంపించేటట్టుగా పంపింగ్ ద్వారా కానీ లేదా కెనాల్ ద్వారా కానీ, ఏదైతే ఈరోజు మనకు గుంటూరు ఛానల్ ఉందో ఆ ఛానల్ గుండా 4,000 క్యూసెక్లు వెళ్ళిపోయేటట్టుగా, ఉండవల్లిది ఆల్రెడీ 4,000 క్యూసెక్కులతో ఒక ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు మరొక 8,500 క్యూసెక్లు పంపింగ్ చేసేట్టుగా ఒక పంపింగ్ స్టేషన్కి ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం సింహగిరిపై కొలువైయున్న శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని ఏపీఎల్ఏ కమిటీ చైర్మన్ తోటా త్రిమూర్తులు, ఏపీఎల్ఏ సభ్యురాలు శ్రీమతి బండారు శ్రావణిశ్రీ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ఆలయానికి చేరుకున్న వారికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సంప్రదాయాలను అనుసరిస్తూ భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షంగా పేరుగాంచిన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు. అంతరాలయంలో వెలిసిన సింహాద్రి అప్పన్న దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆయనకు వేద మంత్ర ఉచ్చారణతో ఆశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి స్వామివారి శేషవస్త్రం ప్రసాదాలను అందజేశారు.
ధనుర్మాస ఉత్సవాల వేళ సింహగిరి క్షేత్రాన్ని దర్శించుకోవడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. హెచ్ఐవి ఎయిడ్స్పై ప్రజల్లో సంపూర్ణ అవగాహన ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎయిడ్స్ కేసులు నమోదు కావడం పట్ల సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ తోటా త్రిమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర మెడికల్ కాలేజీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో దేశంలో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉందన్నారు. ఇది ఎంతో విచారించదగ్గ విషయమన్నారు. ఎయిడ్స్ బారిన పడితే వారు త్వరగా కోలుకునేందుకు ప్రభుత్వమే ఖరీదైన మందులను బాధితులకు ఉచితంగా అందజేస్తుందని చెప్పారు. ప్రజలు ఎయిడ్స్ బారిన పడకుండా ఉండాలని కోరారు. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తోటా త్రిమూర్తులు కోరారు. ఏపీ 2వ స్థానంలో ఉన్నప్పటికీ ఒకప్పుడుతో చూసుకుంటే ఆ నెంబర్ అయితే బాగా తగ్గినటువంటిది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అండి. మాకు ఒకప్పుడు ఉన్నటువంటి పర్సంటేజ్ రిపోర్టు చూసుకుంటే ఈరోజు ఉండేటువంటి దానికి చాలా వరకు తగ్గినటువంటి దాన్ని. ఎయిడ్స్ అనేటువంటిది ఒకప్పుడు భయంకరమైనటువంటి వ్యాధి కింద అయ్యో అనేటువంటిది సమాజంలో ఒక రకమైనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి విధానం చూసాం మనం ఒకప్పుడు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. తర్వాత ఎయిడ్స్ అనేటువంటిది పెద్ద ప్రాణాంతకరమైనటువంటి వ్యాధి కాదు, ఎయిడ్స్ వస్తే చనిపోవటం అనేటువంటిది లేదు, రెగ్యులర్గా మెడిసిన్ అనేటువంటిది వాడాలి అనేటువంటిది నిన్న మా డిస్కషన్లో కూడా వాళ్ళు చెప్పారు. ఆ విధంగా నెలకే డైలీ ఒక ట్యాబ్లెట్స్ చొప్పుని 30 ట్యాబ్లెట్స్ 30 డేస్కి ఇవ్వటం అనేటువంటిది ఎవ్రీ మంత్ ఇస్తున్నాం అనేటువంటి చెప్తున్నారు. ఆ క్యాంపుల్లో కూడా ఆ మెడిసిన్స్ అన్నీ వాడుతున్నారు. దేశ మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు తన పాలనతో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మహామేధావి అని వైజాగ్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ సొసైటీ నాయకులు చెరువు రామకోటయ్య, ద్రోణంరాజు శ్రీవత్సవ్ కొనియాడారు. ప్రభుత్వ అతిథి గృహం వద్ద గల పివి నరసింహారావు విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం జరిగింది. సొసైటీ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చెరువు రామకోటయ్య, ద్రోణంరాజు శ్రీవత్సవులు మాట్లాడుతూ దేశంలో సంస్కరణలు అమలుకు నాంది పలికిని పరిపాలన దక్షకుడనన్నారు. ఆనాడు పివి నరసింహారావు చేసిన కృషి ఫలితంగానే నేడు మన దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుందని చెప్పారు. ప్రధానిగా దేశాన్ని ముందుకు నడిపించడంతో పాటు చక్కని విదేశాంగ విధానంతో అనేక దేశాలతో మంచి సంబంధాలు నెలకొల్పిన గొప్ప నాయకుడు పివి అని ప్రశంసించారు. ప్రపంచ దార్శనికుడు, ప్రపంచ దేశాలంతా భారతదేశం వైపు ఇవాళ చూస్తున్నడానికి కారణకులైనటువంటి మన ప్రధాని, ఆంధ్రదేశానికి సంబంధించినటువంటి పూర్వ ప్రధాని, ఆంధ్రదేశానికి సంబంధించినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు 21వ వర్ధంతి సందర్భంగా పెద్దలు చాలామంది ఇక్కడికి వచ్చున్నారు. ముఖ్యంగా పివి నరసింహారావు గారు భారతదేశానికి ఏం చేశారు అనే దానికి ఇదొక్కటే నిదర్శనం. ఎందుకంటే ఈ టీవీలు, ఈ వ్యవస్థ, వీటన్నిటిని కూడా ఆయన దార్శనికంగా భారతదేశంలోకి ఎఫ్డిఏలను అనుమతించి కొత్త రకాలైనటువంటి ప్రసార మాధ్యమాలను అనుమతించినటువంటి మహానుభావుడు పివి నరసింహారావు. అదేవిధంగా భారతదేశానికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడు పివి నరసింహారావు. ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఒకటి కాదు, వేలల్లో ఉన్నాయి. వాటన్నిటి వల్ల ఇవాళ మన యువతంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రగతి పదంలోకి వెళ్ళి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా మంచి ప్రగతికి సాధించడానికి భారతదేశం ఇలా ఉండాలి అని మా చిన్నప్పుడు కళ్ళగన్నటువంటి భారతదేశం దానికి 10 రెట్లుగా పెరిగి ఇవాళ ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలకి మార్గదర్శకుడు పివి నరసింహారావు. పివి గారి 21వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ముందుగా ధన్యవాదాలు. ఇలాంటి మహానేతల యొక్క జీవితాన్ని మనం స్మరించుకునే అవకాశం రావడం నిజంగా మనకు అదృష్టం. ఇప్పుడు పెద్దలు మాట్లాడినట్టుగా ఆయన ముఖ్యమంత్రిగా అవనివ్వండి, ఏదైతే ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారో ఆయన సొంత భూముల్నే ప్రభుత్వానికి ఇచ్చేయడానికి కూడా ఆయన సిద్ధమయ్యి చేసిన విధానం. అదేవిధంగా 91లో ఆయన ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయ్యారో ఆ తర్వాత ఫైనాన్షియల్ రిఫార్మ్స్ మనం చెప్పాలంటే పివి గారి ముందు, పివి గారి తర్వాత, ప్రైమ్ మినిస్టర్ తర్వాత అని చెప్పుకోవచ్చు. ఈ రోజుకి ఆయన ఏదైతే అడుగులేశారో ఆ అడుగుల్లోనే ఈరోజు మొత్తం ఫైనాన్షియల్ రిఫార్మ్స్ అన్నీ ముందుకెళ్తున్నాయి. ఎఫ్డిఐ ఇంట్రడ్యూస్ చేయడం కానీ, మొత్తం రెడ్ టేప్ తీసేసి ఒక డెమోక్రటికల్గా ముందుకెళ్లే విధంగా చేయడం కానీ, ఇలాగ అనేక సంస్కరణలు. విశాఖ దక్షిణ నియోజకవర్గం పూర్ణ మార్కెట్లో అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వ్యాపారులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, మేయర్ పీలా శ్రీనివాస్ హామీ ఇచ్చారు. పూర్ణ మార్కెట్లో అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాద సంఘటన స్థలాన్ని వారు సందర్శించారు. వ్యాపారులను పరామర్శించి అగ్ని ప్రమాదం గల కారణాలు, నష్టపోయిన సామగ్రి విలువ, అంచనా వివరాలను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 30వ వార్డులో జరిగిన కార్యక్రమంలో టీడీపీ పార్టీకి చెందిన 100 మంది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువాలను కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, నేడు అనేక మంది తమ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్ పరిపాలన కోరుకుంటున్నారని తెలిపారు. కల్లబొల్లి హామీలతో ప్రజలను నమ్మించి కూటమి నేతలు అధికారంలోకి వచ్చారని విమర్శించారు. 30వ వార్డు వైసీపీ అధ్యక్షులు దశమంతుల మాణిక్యాలరావు, వైసీపీ ఎస్సీ సెల్ విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు కోనా శంకర్రావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డారు. మాటలు ప్రచారం తప్ప రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి శూన్యమన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని, ప్రజా సంక్షేమం సాధ్యపడిందని తెలిపారు. మేదరల్లి వీధి నుండి ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. మా పార్టీలోని టీడీపీ యొక్క కార్యకర్తలు శ్రేయోభిలాస్ అందరూ కూడా ప్రత్యేకంగా మా 30వ వార్డు అధ్యక్షులకి దశమంతులు గారికి, చిన్ని గారికి, సీనియర్ నాయకులు దిలీప్ కానీ, కోనశంకర్ కానీ, ఎన్ఎం గారు కానీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు చూపిస్తున్న చొరవ, పార్టీ పైన శ్రద్ధ, పార్టీని బలోపేతం చేసేందుకు నిత్యం 30వ వార్డులోని ఎప్పుడు కూడా అన్ని బూతుల్లో కూడా స్ట్రెంథనింగ్ చేసుకుంటూ మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా మరి పూర్తిగా 30వ వార్డు చక్కనైన ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశారు. వారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా దక్షిణ నియోజకవర్గంలో అందరినీ కూడా నేను కోరుతాను, ఇదే శ్రద్ధ చూపించి ప్రతి వార్డుని కూడా బలోపేతం చేసి రానుండే కార్పొరేషన్ ఎలక్షన్స్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మనం అన్ని టికెట్లు కూడా గెలిపించి ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. ఇది ఎవరో ఒక నాయకుడు చేస్తే కాదు, ఇది ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఉండే అందరూ కూడా, వైఎస్ఆర్సీపీ కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మళ్ళీ బలోపేతం చేసి వారిని సీఎంగా చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఇది ప్రజల ఆకాంక్ష. ముఖ్యంగా మా వార్డు 30 వార్డు దశమంతుల అధ్యక్షులు మా తమ్ముడు గారు మాణిక్యాలరావు, ఆయన ఆధ్వర్యంలోని ఇప్పుడు మేము మన ఈ 30 వార్డు కోడిపందరావు వీధి, మేదరెల్లి వీధి 100 మంది తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు పార్టీలోకి జాయిన్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఈరోజు వరకు 16-17 నెలలు వచ్చినా సరే ఏ అభివృద్ధి, ఏ కార్యక్రమం జరగలేదు. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడికి వాడ కానీ, ఏమేమి కాలేజీలు అని అనేక సమస్యలు కానీ, వీధిలో చాలా అభివృద్ధి సంక్షేమం జరిగింది కనుక ఆ మహిళలు, వాళ్ళు, ఆ యువకులు కూడా వచ్చి జగన్ గారి బర్త్డేలోనే చాలా రంగరంగ వైభవంగా జరిగింది. జగన్ గారి బర్త్డే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే, ప్రజల సంక్షేమాన్ని మరిచిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుక్షణం అబండాలు వేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు ఏ మేరకు సర్వీస్ చేయాలి, సంక్షేమ పథకాలు అందించాలనేది పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం మరిచిపోయి విఫలం అయిపోయిందండి. ఈరోజు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయితే ప్రజల్లో పూర్తి స్థాయి వ్యతిరేకత వచ్చిందనడానికి నిదర్శనమే ఈరోజు కేవలం మా విశాఖ దక్షిణ నియోజకవర్గం 30వ వార్డులో నుంచే 100 మంది పైచిలకు తెలుగుదేశాన్ని అభిమానించే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చాలామంది కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మెచ్చుకొని గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంతో బేసిక్గా ఉంది, ఈరోజు మేము తెలుగుదేశాన్ని నమ్ముకొని పూర్తి స్థాయిలో మోసపోయామని నిరుత్సాహం చెంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త అయిన మాజీ ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో, వార్డు ప్రెసిడెంట్ దశమంతుల మాణిక్యాలరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు 100 మంది పైచిలకు తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందండి. ఇది మాకు 2029కి శుభసూచకంగా మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం ఏ స్థాయిలో వైఫల్యాలు చెందుతుందన్నది మేము నిత్యం చూస్తూనే ఉన్నాం. దేవాలయాల్లో అనకూడ దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు కూడా ఏ రోజు గతంలో ఎప్పుడు కూడా చరిత్రలో విననివి, తిరుపతి ఘట్టం కానీ, ఇటు కాశీబుగ్గ ఘట్టం కానీ, మన సింహాచలంలో ఘట్టం కానీ చూస్తే ప్రజలు దేవుని దర్శనానికి వెళ్ళి కూడా మరణించే స్థాయిలో ఉన్నారంటే కూటమి ప్రభుత్వం ఏ స్థాయిలో వాళ్ళు కట్టుదిట్టాలు చేస్తున్నారు అన్నదానికి నిదర్శనం అదేనండి. అందుకే పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అయితే వైఫల్యం చెందిందని పూర్తి స్థాయిలో మేము చెబుతూ, ముందున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఇంకా బలంగా పూర్తిగా వస్తుంది. ఆ రోజు మా ప్రభుత్వం ఏర్పడిన రోజు మేము పగ సాధింపులు అనేది పక్కన పెట్టినా సరే ప్రజా సంక్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుంది.
విశాఖ నగరానికి చెందిన డాక్టర్ ఎం సృజనాదేవి ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విశాఖ వచ్చిన ఆమెకు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 21న జైపూర్లో ఫరెవర్ స్టార్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్ యూనివర్స్ ఇండియా 2025 గ్రాండ్ ఫినాలే కార్యక్రమం జీ స్టూడియోస్లో జరిగిందన్నారు. ఈ పోటీలలో దాదాపు 10,000 మంది పాల్గొనగా తాను విజేతగా నిలిచానని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ జాతీయ స్థాయి పోటీల్లో ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం, మేధస్సు మరియు సామాజిక అవగాహనతో పాటు ప్రతిభ ఆధారంగా ఈ ఎంపిక జరిగిందని అన్నారు. ఈ ప్రతిష్టాత్మక పోటీలను ఫరెవర్ స్టార్ ఇండియా సీఈఓ రాజేష్ అగర్వాల్, డైరెక్టర్ జయా చౌహాన్ సమర్థ నాయకత్వంలో విజయవంతంగా నిర్వహించారని కొనియాడారు. తాను వైద్య వృత్తిలో కొనసాగుతూ ఈ ఘన విజయం సాధించడం యువతకు, ముఖ్యంగా మహిళలకు ప్రేరణాత్మక ఆదర్శంగా ఉంటుందని అన్నారు. సో హాయ్ వైజాగ్ అండ్ హాయ్ ఆంధ్రప్రదేశ్. సో నేను మీ డాక్టర్ ఎం సృజనాదేవి, వన్ యాజ్ మిస్ యూనివర్స్ ఇండియా ఫరెవర్ స్టార్ ఇండియా అమంగ్ ఆల్ ద 28 స్టేట్స్ రిప్రజెంటింగ్ అవర్ తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరూ నన్ను ప్రేమించి, ఆదరించి, నన్ను సపోర్ట్ చేసి ఇక్కడికి నా కోసం వచ్చారు. So all Telugu prajal kosam, to whole India, I love you and thank you for all the support and blessings you have given to me. Thank you all. అంటే నేను యాజ్ అ డాక్టర్గా నేషన్కి సర్వ్ చేశాను, పేషెంట్స్కి కూడా సర్వ్ చేశాను. బట్ మిస్ ఇండియా అనేది, మిస్ యూనివర్స్ ఇండియా అనేది ఇంకా కొంచెం పెద్ద ప్లాట్ఫామ్ టు రైజ్ my voice and create awareness to the people, to inspire people, empower our nation, especially women kosam. సో వాళ్ళకి ఇంకా హెల్త్ అవేర్నెస్ కానీ, మంచి హెల్త్ క్యాంప్స్ కానీ రైజ్ చేయాలనే నా గోల్. మై గోల్ ఇస్ అల్టిమేట్ యాజ్ అ డాక్టర్, యాజ్ అ మిస్ యూనివర్స్ ఇండియా, టు సర్వ్ అవర్ నేషన్ ఇండియా. క్రీస్తు బోధనలు, సందేశం యావత్ ప్రపంచానికి ఆదర్శప్రాయమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రోగ రక్షకుడు యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ పండుగ సమాజంలో ప్రేమ, శాంతి, సోదర భావాన్ని మరింత పెంపొందిస్తుందని అన్నారు. క్రైస్తవ మతం అనేక మంచి విషయాలు నేర్పుతుందని, చర్చికు వెళ్లే ప్రతి ఒక్కరిలో కనిపించే క్రమశిక్షణ, శుభ్రత మరియు పవిత్రమైన ఆలోచనలు అందరికీ ఆదర్శనీయమని అన్నారు. వారమంతా పడ్డ కష్టాలను, ఇబ్బందులను పక్కన పెట్టి దైవ ప్రార్థన కోసం సమయాన్ని కేటాయించడం ద్వారా కలిగే మానసిక ప్రశాంతత ఎంతో గొప్పదని కొనియాడారు. ఇది మనల్ని మనం ఉత్సాహపరుచుకోవడానికి, దైవ చింతనలో గడపడానికి ఒక మంచి అవకాశమని తెలిపారు. దేశ ప్రగతిలో రక్షణ రంగ ఉద్యోగులు అందించిన సేవలు అజరామరమని భీమిలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు నెయ్యిగాయపు జనార్దన్ రావు, ప్రముఖ గైనకాలజిస్ట్ బొత్స లక్ష్మీ కొండమ్మలు కొనియాడారు. సింహాచలం శ్రీనివాస కళ్యాణ మండపం ఆవరణలో డాక్యార్డ్ ఉద్యోగుల కేటీబీ అసోసియేషన్ వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరు మాట్లాడుతూ, ఒకవైపు ఉద్యోగులు అంకిత భావంతో తమ విధులు నిర్వహిస్తూనే మరోవైపు సమాజ సేవ కార్యక్రమంలో డాక్యార్డ్ ఉద్యోగులు ఎంతో మందికి ఆదర్శప్రాయాలుగా నిలిచారన్నారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, అసోసియేషన్లో సభ్యుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూనే మరోవైపు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సభ్యులు పిల్లలకు ఉపకార వేతనాలు, అలాగే వైద్య రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. అధ్యక్షులు బత్తుల చిరంజీవి, కార్యదర్శి విజయనగిరి భాస్కర్ రావులు మాట్లాడుతూ, అందరి సహకారంతోనే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వన సమారాధనలో సుమారు 900 మంది సభ్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొనగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో జబర్దస్త్ నటులు బుల్లెట్ భాస్కర్, అప్పారావు, అల్లరి నరేష్ తదితరులు సందడి చేశారు. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ యూఆర్ గోయింగ్ టు ఎంజాయ్. నా తరపున కూడా మీరే ఎంజాయ్ చేయమని అడుగుతున్నాను. అందరూ బాగా డాన్సులు వేయండి, పాటలు పాడండి, మిమిక్రీలు చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్లీజ్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు మర్చిపోయి ఎంజాయ్ చేయమని అడుగుతా ఉన్నాను. అండ్ పిల్లలు కూడా డోంట్ స్టాప్ యువర్ పేరెంట్స్. పిల్లలు ఈ రోజుల్లో అలవాటైంది ఏంటంటే, పిల్లలు మమ్మల్ని డాడీ లాగా అంటున్నారు. ఆపడకండి, మీ పేరెంట్స్ని ఎంజాయ్ చేయనివ్వండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ calling me. నేను ఐఎమ్ gynecologist working for Medicare Hospital. I have been with my people. కమ్యూనిటీ అంటే ఏంటో నాకు తెలుసు. అండ్ కమ్యూనిటీ ఫీలింగ్, కమ్యూనిటీ లవ్ అండ్ ఎఫెక్షన్, కమ్యూనిటీలో
ఉండే దర్జా అదంతా నాకు తెలుసు. బట్ సమ్హౌ వీ హ్యావ్ టు ట్రీట్ ఆల్ టు alike because we are doctors, we can't show that outrightly. Okay, thank you one and all, thank you once again. కమ్యూనిటీ గ్రూప్ ఎథనిక్ ఐడెంటిటీ అన్నది మనం వద్దనుకున్నా కూడా మన డిఎన్ఏలో ఉంటుంది. మనకి తెలుసు ప్రపంచంలో దేశాలన్నీ కూడా యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎథనిక్ ఐడెంటిటీ కోసం, లేదంటే రిలీజియస్ ఐడెంటిటీ కోసం జరుగుతున్నాయి. సో మనకు వద్దనుకున్నా కూడా అవి మనతో పాటే ఉంటాయి. సో ప్రతి క్యాస్ట్కి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. మన కమ్యూనిటీలందరికీ ఒక కామన్ యాటిట్యూడ్ ఉంది. కాబట్టి మనకి మన ఐడెంటిటీ కాపాడుకుంటూనే మన యూనిటీ ఇంకా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద విద్యార్థుల పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ నేడు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. భావి తరాల మనుగడ సాగించాలంటే పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలుగుతూ మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా చేపట్టాలన్నారు. మహావిశాఖలో పలు ప్రాంతాల్లో కొందరు విచ్చలవిడిగా చెట్లను నేలకొచ్చడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు. ఇప్పుడు వైజాగ్లో AQI చాలా పెరిగింది, పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఒక్కొక్క చెట్టు పెంచాలి. మనం అందరూ క్లైమేట్ ఫ్రెండ్ వైజాగ్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాం. అన్ని ఎన్వైరన్మెంటల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ టాపిక్ అంటే మన ఆఫీషియల్ కాలనీలో ఒక గార్డెన్ జీవీఎంసీ ప్లేస్లో మనం 5 years నుంచి గార్డెన్ చేశాను అక్కడ. అది కూడా ప్రైవేట్ ఓనర్స్ వచ్చి అది తీసేస్తారు, అలాగే ఉంది. జీవీఎంసీకి కూడా చాలా కంప్లైంట్స్ ఇచ్చాను, కానీ అంత యాక్షన్ లేదు. సో ప్రాపర్గా జీవీఎంసీ ల్యాండ్ కాబట్టి ప్రాపర్గా అది ఫెన్సింగ్ చేసి డిమార్కేషన్ చేసి ప్రాపర్గా అది మెయింటైన్ చేయాలి. ఇంకా ఎవరైనా ఎంక్రోచ్మెంట్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. అది మన ఫస్ట్ డిమాండ్. అలాగే సిటీలో చాలా గ్రీన్ పాకెట్స్ ఉంది రెసిడెన్షియల్ ఏరియాస్లో, అది అన్నీ ప్రాపర్గా డెవలప్ చేసి మెయింటైన్ చేయాలి. అండర్ ఆపరేషన్ లంగ్స్ కమిషనర్ రీసెంట్గా లాంచ్ చేశారు. ఇంకా పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. AQI has reached 251. మన ఢిల్లీ పరిస్థితి చూశాను, అందరికీ తెలుసు ఎలా ఉంది. ఇలా వైజాగ్లో కూడా జరుగుతున్నాయి, కానీ అందరికీ అంత అవేర్నెస్ లేదు, అంత యాక్షన్ కూడా లేదు గవర్నమెంట్ సైడ్ నుంచి. ఇండస్ట్రియల్ పొల్యూషన్, వెహికల్స్, ఇంకా చెట్టు కూడా చాలా కట్ చేస్తున్నారు. సో పెద్ద చెట్టు పరిరక్షణ చేయాలి. విశాఖ శ్రామికోత్సవాల్లో భాగంగా నగరంలో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ MVS శర్మ తెలిపారు. ఈ నెల 28 నుంచి జనవరి 2వ తేదీ వరకు కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సాహితీ కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్ను నిర్వాహకులు విడుదల చేశారు. దేశ అభివృద్ధి వెనుక శ్రమజీవుల కష్టం, త్యాగం దాగి ఉందన్నారు. శ్రమజీవుల అనుభవాలను, ఆశయాలను నిత్యరూపంలో ప్రజల ముందుకు తీసుకురావాలని లక్ష్యాలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చీకటి దివాకర్, జీవి చలపతిరావు మాట్లాడుతూ ఈ సాహిత్య వేదిక శ్రమజీవి జీవన వాస్తవాన్ని ప్రజలకు తెలియజేసిందన్నారు. శ్రమపై కవులు, రచయితలు అనుభవాలను కవితలు, గేయాలు, ప్రసంగాల ద్వారా తెలియజేస్తారన్నారు. శ్రమ, సాహిత్యం, సమాజం మధ్య ఉన్న సంబంధాన్ని ప్రజలకు చేరువ చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో చీకటి చంద్రికారాణి, ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. వారం రోజుల పాటు సాహిత్య వేదిక నడుస్తుంది. సాధారణంగా ఒకరోజు లేకపోతే 2 రోజులు కవి సమ్మేళనాలు, కవుల వర్క్షాపులు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కానీ రచయితల నుంచి, కవుల నుంచి వచ్చినటువంటి చాలా ఉత్సాహంగా వచ్చిన స్పందనతో ఈ కార్యక్రమం వారం రోజులు ప్లాన్ చేశాం. ఈ ఉత్తరాంధ్ర జిల్లాల సాహిత్య ఉద్యమ నాయకులు అందరూ కూర్చుని ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా రూపొందించారు. దాదాపు 400 మంది కవులు, కవయిత్రులు, కార్మికుల కోసం కవిత్వం, కార్మికుల కోసం పాట, అది 28న పూర్తి రోజు ఉంటుంది. అక్కడ జరుగుతున్నటువంటి కార్మికుల జాతీయ మహాసభకి మద్దతుగా శ్రీశ్రీ చెప్పినట్టు కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే కవి అన్నటువంటి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని CITU అఖిల భారత మహాసభలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ శ్రామిక ఉత్సవాలని మనం నిర్వహించుకుంటున్నాం.
ఆ శ్రామిక ఉత్సవాల్లో ముఖ్యమైన భాగంగా పుస్తక మహోత్సవాన్ని జరుపుతున్నాం. ఆ పుస్తక మహోత్సవాల్లో అనేక అంశాలు సాహిత్యానికి సంబంధించి సమాజానికి సంబంధించిన అంశాలను కూడా ఇక్కడ చర్చించడం జరుగుద్ది. 27వ తారీఖు నుండి 2వ తారీఖు వరకు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 8 గంటల వరకు సాహిత్య గోష్ఠులు నిర్వహిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విజయవాడలో ప్రభుత్వం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని క్రీస్తు త్యాగాలను స్మరిస్తూ ఆయన బోధనలు గుర్తు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరిలో అట్టహాసంగా నిర్వహించిన పదవీ బాధ్యతలు కార్యక్రమం. యువత కోసమే జనసేన పార్టీ ఏర్పాటు చేసినట్టు వెల్లడించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజీని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ తోటా త్రిమూర్తులు. ఎయిడ్స్ నియంత్రణ, మెడికల్ ఎడ్యుకేషన్ జీవోలు అమలుపై అధికారులతో సమీక్ష. విశాఖ దక్షిణ నియోజకవర్గం పూర్ణా మార్కెట్లో సంభవించిన అగ్ని ప్రమాదం. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకునే పరిస్థితి అడిగి తెలుసుకున్న మేయర్ పీలా శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.